హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మీకోసం టోటల్గా 4 జాబ్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. దీంట్లో మీరు చూసుకున్నట్టయితే అమెజాన్, జెన్పాక్ట్, సీమెన్స్ అండ్ క్యాక్టస్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. మనం వన్ బై వన్ చూద్దాము. అండ్ ఈ వీడియో కూడా కంప్లీట్గా మొత్తం వచ్చేసి నాన్ ఐటీ జాబ్స్ కోసం అనమాట. సో ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ టాపిక్, మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మన ఎఫ్ఎల్ఎం వింటర్ కోడ్ కార్నివల్ అని చెప్పి ఒక ఫ్రీ 7 days కోడింగ్ కాంటెస్ట్ వచ్చి తీసుకురావడం జరిగింది. ఇది December 25th నుంచి December 31st వరకు జరుగుతుంది అనమాట. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డే మీకు ఒక కోడింగ్ కాంటెస్ట్ ఉంటుంది. అది మీరు పార్టిసిపేట్ చేసి మీరు అక్కడ విన్ అయినట్టయితే మీకు ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి పార్టిసిపేట్ చేయడానికి మీకు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఎవరైనా దానికి పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దీని పార్టిసిపేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు దానికి అప్లై చేసుకుని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎయిర్ అండ్ సేల్ అని చెప్పి మన ఎఫ్ఎల్ఎం సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మీద 1000 ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఎవరైతే ఈ కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఈ ఆఫర్ అనేది త్వరలోనే ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్స్కి ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డిజిటల్ కంటెంట్ అసోసియేట్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు, ఫైర్ టీవీ అని చెప్పి. సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఫైర్ టీవీ అంటే ఏంటి అనేది. అది ఒక స్టిక్ లా ఉంటుంది అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021-24 వరకు అప్లై చేసుకోండి. మాక్సిమం 2020 వాళ్ళకు ట్రై చేసుకోవచ్చు, అమెజాన్ జాబ్ కాబట్టి. అండ్ మీకు ఎనీ గ్రాడ్యుయేషన్ స్ట్రీమ్ అయితే మీరు అడుగుతున్నారనమాట. సో ఏదైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంఎస్ ఆఫీస్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. కొత్త టూల్స్ అండ్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండాలంటున్నారు. విల్లింగ్నెస్ టు వర్క్ ఆన్ రెపిటేటివ్ వర్క్ ఆన్ డే టు డే బేసిస్. ఓకేనా, అంటే డైలీ మీకు కొంత వర్క్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు, అది రిపీటెడ్గా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు హై ప్యాషనేట్ అబౌట్ డిజిటల్ కంటెంట్, స్పెషల్లీ మూవీస్, షోస్ అండ్ సిరీస్. ఓకేనా, మీలో చాలా మంది కరోనా టైం నుంచి అలవాటు అయింది ఇది మూవీస్, షోస్, సిరీస్ చూడడం అనేది. సో చాలా మందికి అది ఇంకా హ్యాబిట్ గానే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఫ్రీక్వెంట్ గా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి జాబ్ అనేది సూటబుల్ అవుతుంది అనమాట. ఫెమిలియారిటీ విత్ గ్లోబల్ మూవీస్, టీవీస్, సోర్సెస్ లైక్ ఐఎండిబి. ఓకేనా, ఐఎండిబి లో చాలా మందికి రేటింగ్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. టీఎఫ్ఐ బానిసలందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి ప్రాసెస్ అసోసియేటెడ్ పొజిషన్ కి వీల్ హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అనమాట. ఓన్లీ బీకామ్ వాళ్ళ మీద దీనికి అప్లై చేసుకోండి. 2020-24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అంట. ఎక్సలెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ జరుగుతున్నారు, బోత్ రిటన్ అండ్ వర్బల్. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కాస్ట్ మోడల్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్. అబిలిటీ టు బ్యాలెన్స్ ప్రీ సేల్స్, ప్రాసెస్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూషన్. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ సపోర్ట్. ఓకే, ఇది ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీకు సేల్స్ అండ్ వీటి మీద మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ ఇది. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు సీమెన్స్ నుంచి ట్రైనీ ఆపర్చునిటీ టు క్యాష్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. ఇది ఫ్రీక్వెంట్ గా ఈ రోల్ కి అయితే వీళ్ళు హైర్ చేస్తూ ఉంటారు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్, ప్రిఫరబుల్లీ బీకామ్, బీబీఏ అండ్ బీబీఎం. 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు ఇది కూడా. దీనికి మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజెస్ అయినా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అడుగుతున్నారు. మస్ట్ బి ఫాస్ట్ లెర్నర్ అండ్ షుడ్ బి ఏబుల్ టు థింక్ అనలిటికల్లీ. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఆర్గనైజేషన్, ఇంటర్పర్సనల్, టీమ్ వర్క్ స్కిల్స్ కావాలంట. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఆర్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఎందుకంటే మీకు ఈ బీకామ్, బీబీఏ అండ్ బీబీఎం అండ్ బీబీఎల్ మీకు అకౌంటింగ్ మీద మీకైతే నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సెల్ఫ్ డిటర్మినేషన్, ఇనిషియేటివ్ లెర్నింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్క్ బిల్ట్ ఆన్ ట్రస్ట్, టీమ్ ప్లేయర్, కస్టమర్ ఫోకస్. ఇవైతే మీకు అదర్ అడిషనల్ స్కిల్స్ సెట్ అనమాట ఉండాల్సినవి. లేకపోయినా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండటరీ కాబట్టి అది ఉంటే చాలు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు క్యాక్టస్ నుంచి అసోసియేట్ క్వాలిటీ అండ్ సిఎక్స్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. ఎక్సలెంట్ రిటన్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఈస్ మ్యాండటరీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అడిషనల్ లాంగ్వేజ్ ఇస్ ప్లస్. ఓకేనా, ఇంగ్లీష్లో ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. చాలా మంది నాన్ ఐటీ జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంగ్లీష్తో పాటు వేరే అదర్ లాంగ్వేజ్ వచ్చిన పర్లేదు అప్లై చేసుకోండి. చాలా మందికి హిందీ వచ్చి ఉంటుంది, సో అండ్ నో ప్రాబ్లం అప్లై చేసుకోవచ్చు. ఏ స్ట్రాంగ్ కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ విత్ అబిలిటీ టు రిటైన్ కస్టమర్స్ ఫర్ లైఫ్. అంటే ఎవరైతే కంపెనీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళతో మీరు మంచిగా ర్యాపో బిల్డ్ చేసి వాళ్ళని మీరు కస్టమర్స్ని రిటైన్ చేసుకోవాలన్నమాట. అది చేయాల్సిన వర్క్. అంటే కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు. ఏ కొలాబరేటివ్ స్పిరిట్ విత్ ద capability టు వర్క్ సీమ్లెస్లీ అక్రాస్ టీమ్స్ అండ్ ఫంక్షన్స్ టు రిజాల్వ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్.
ఓకేనా. ఇది ఒక కస్టమర్ సపోర్ట్ రోల్ లాంటిది. అండ్ దీనికి మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు డైరెక్ట్‌గా మిమ్మల్ని అయితే అక్కడ కూర్చోబెట్టరనమాట. సో, 4 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అవి మీరు క్లిక్ చేస్తే జాబ్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. అక్కడ మీకు క్లిక్ హియర్ అని ఉంది కదా! క్లిక్ చేసినప్పుడు మీకు యాక్చువల్ జాబ్‌కి అయితే మీరు నావిగేట్ అవుతారనమాట. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఎలిజిబుల్ అయిన జాబ్స్ అన్నిటికి మీరు అప్లై చేసుకొని, ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాకపోతే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌లో చాలా మంది కోడింగ్ నేర్చుకొని ఉంటారు కాబట్టి, వాళ్ళందరికీ ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి, ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. That's it for today's video, guys. See you in the next video with a few more job updates. And do subscribe to Frontlines Media. Signing off.